ఒకవేళ మరి దానికి సంబంధించిన కార్గో వస్తుంది, లేకపోతే వివిధ రకాలైన ఇవి వస్తాయని చెప్పి 15,000 ఎకరాలు తీసుకొచ్చే కార్యక్రమం అని చెప్పి భూసేకరణ 300 ఎకరాలు చేశావు. ఎక్కడ నువ్వు భూసేకరణ చేయలేదు. నువ్వు కొబ్బరికాయ కొట్టావు. మీ ఏవియేషన్ మినిస్టర్ అప్పుడు అశోక్ గజపతిరాజు, నీవు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను. ఎందుకు లేరు అంటే దానికి అనుమతులు లేవు. అప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి ఎవరైనా ఒక కొబ్బరికాయ కొడుతున్నారో, ఒక పని ప్రారంభిస్తున్నారంటే దానికి సంబంధించిన ఒక కాంట్రాక్టర్, దానికి సంబంధించిన అప్రూవల్స్, దానికి సంబంధించిన పెర్మిషన్స్ మరి రావాల్సింది ఉంది. దానికి సంబంధించింది ఏదైనా అవ్వాలి, నువ్వు ఏమైనా తీసుకొచ్చి పెట్టావా అని మేము అడుగుతాము. చంద్రబాబు నాయుడుకి అలవాటు, ఎన్నికల ముందు కొబ్బరికాయలు కొట్టేసి 2 ఇటుకలు లేకపోతే ఒక బస్తా సిమెంట్ పెట్టేసి ఆయన మళ్ళీ ఎన్నికలు గెలిస్తే చేస్తాడో చేయడో, కానీ లేకపోతే వచ్చిన ప్రభుత్వాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో. గరుడి బ్రిడ్జి మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టాడు, మళ్ళీ మేము పూర్తి చేసాం కాంగ్రెస్ టైంలో. కుప్పంలోనే విమానాశ్రయం కానీ, లేకపోతే ఇంక 2-3 దగ్గర విమానాశ్రయాలకు సంబంధించి, నెల్లూరుకు సంబంధించిన విమానాశ్రయం కానీ కొబ్బరికాయలు కొట్టు. మరి వాటిని ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయామని అడుగుతా ఉన్నాను. వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయినా నేను అడుగుతా ఉన్నాను. వాటికి సంబంధించి కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి 2,200 ఎకరాలు ల్యాండ్ సరిపోద్ది, అది అవసరం లేదు, ఇంకా 500 ఎకరాలు పక్కకు పెట్టండి అంటే శాసనసభ్యులు సీనియర్ నాయకులు కళా వెంకటరావు గారు 500 కోట్లు 500 ఎకరాలని జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవడానికి, మంత్రులు దోచుకోవడానికి, కింద స్థాయి ఎంపీలు దోచుకోవడానికి, ఎమ్మెల్యేలు దోచుకోవడానికి కార్యక్రమం చెప్తున్నారు. అది మా సంస్కృతి కాదని చెప్పి మేము తెలియజేస్తాం. రాజకీయంలో ఉంటున్న కష్టం వచ్చినా సుఖం వచ్చినా, అధికారంలో ఉన్న అధికారంలో అయిపోయినా ఎప్పుడు మేము ప్రజల అందుబాటులో ఉంటాం తప్పించి మీలాగా వైజాగ్ వెళ్ళిపోయావు, మీలాగా ఇంకొక ఊరు వెళ్ళిపోయావు, అధికారం లేకపోతే ఒకలాగా, అధికారం ఉంటే ఒకలాగా ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను ఎదుగు పలుకుతున్నాను. ఎందుకంటే మీరు సీనియర్ నాయకులు, మీ అందరికీ తెలుసు. మీ కొడుకు గౌరవిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ప్రోటోకాల్ ఇస్తున్నా మేము ఊరుకున్నాం. మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారా తప్పని చెప్పి రేపు రాబోయే రోజుల నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు, ముఖ్యంగా అధికారులకు హెచ్చరిస్తున్నాం. నిన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ విమానానికి సంబంధించినంత వరకు కూడా ప్రారంభోత్సవం కాదు కానీ సరే మొదట ల్యాండింగ్ అవుతుందని చెప్పి అందరికీ ఫోన్ చేస్తే మా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మా శాసనమండలి సభ్యులకు కానీ ఇన్విటేషన్ ఇవ్వాలని సంస్కృతి మీద సంస్కృతి అని చెప్పి అడుగుతా ఉన్నాను. సంస్కృతులు కానీ సాంప్రదాయం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడైనా ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే కనకమహాలక్ష్మి అమ్మవారికి సంబంధించింది ఒక ప్రతిపక్ష నేత వచ్చి మాకు ఇది కావాలని అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్కి, అధికారులకి ఉందా లేదా అని మీకు అడుగుతా ఉన్నాను. అంతకన్నా మాకు ఇచ్చారు, ఎక్కడ ఇవ్వాలి? మాకు ఇచ్చిన స్థలం కూడా ఒక గవర్నమెంట్ స్థలంలో ఇవ్వాల్సింది ఒక ప్రైవేట్ స్థలంలో మరి మంత్రి గారిని కూర్చోడానికో, మమ్మల్ని కూర్చోడానికో, శాసనమండలి ప్రతిపక్ష